हेलो हाँ हेलो हाँ 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 నేను చెప్పు అందరూ ఎట్టే వచ్చున్నారు చెప్పు మాకు ఆయన ఎవరు లేనట్టు మాకు నెంబర్ చెప్పండి ఏమ్మా లేదమ్మా మనకు చెప్పలేదమ్మా ఓకే అమ్మా ఖచ్చితంగా అమ్మా ఓకే నెంబర్ చెప్పండి ఏమ్మా లేదమ్మా మనకు చెప్పలేదమ్మా ఓకే అమ్మా ఖచ్చితంగా అమ్మా ఓకే
అందరూ ఎట్టే వచ్చినారు చెప్ మాకు ఆయన ఎవరు లేనట్టు మాకు హలో హలో మీరు షేర్ చేసుకోండి సార్ ఇద్దరిని పెట్టండి సార్ ఇద్దరిని వీడియో ఒకటి కాపీ అవుతుంది సార్ ఒకటి కాపీ కాదు సార్ మహేష్ కాపీ సార్ మేము వస్తాం సార్ కెమెరా మేము కూడా అట్లా మేము ఇస్తాం సార్ స్పీడ్ వాళ్ళకి అది 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 తీసేస్తాం మేము వస్తాం అందరికి ఇస్తాం అందరికి ఇచ్చాం సరే విత్ ఇన్ సెకండ్స్ షేర్ చేయాలి సరే సాయి నేను మలాద్రి సార్ పూజంతా ఎక్కడదేనా నల్లగొండ పూజంతా ఒక నిమిషం అందరండి అంతా డైనమిక్ వేణు మేము అసలు పాత వాళ్ళు మీరు ఉండుంటే మాకు హాయిగా ఉండేది ఆ రోజు చెప్పలే కష్టాలు వస్తాయి బీజేపీ రెండు రైట్ లెఫ్ట్ ఉందంట ఎటు తిరగాలి స్కూల్ ఉంది
తీసుకో. కృష్ణపట్నం పోర్టులో టర్నుల తరలింపుపై అఖిలపక్ష నేతలు బీజేపీ అండ్ బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం నాయకులు, జనసేన నాయకులు కూడా ఈరోజు కృష్ణపట్నం పోర్టుకు వచ్చి అక్కడ ఏదైతే టర్నుల తరలింపును వ్యతిరేకిస్తూ రాతపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు కూడా కృష్ణపట్నం పోర్టుకు వచ్చారు. చూస్తున్నాం మనం ఆదాని కృష్ణపట్నం పోర్టులో కూడా లైవ్లో కూడా మన ఎన్ఎల్ఆర్ ద్వారా ప్రత్యక్ష ప్రదర్శనలో కూడా చూస్తున్నాం మనం ఏదైతే ఉందో కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా అఖిలపక్ష నేతలు కూడా చూస్తున్నాం. ఇప్పుడే కృష్ణపట్నం పోర్టుకు సంబంధించిన కృష్ణపట్నం పోర్టులో కూడా అఖిలపక్ష మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా అఖిలపక్ష నేతలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు కూడా కృష్ణపట్నం పోర్టుకు వచ్చారు. పోర్టులో కూడా చూస్తున్నాం ఇప్పుడే పోర్టులో కూడా వచ్చిన బీజేపీ,
రాజశేఖర్ చెప్పేవాడు ఈయన 3 ఇస్తామంటే అనుకుంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే 6 గంటలు చేయమన్నా 6,000 ఎకరాలు మళ్ళీ 2,500 మనం పోటీకి ఇస్తే మరొక 2,000-3,000 ఎకరాలు నవీగా ఉంటారు. పక్కన ఎస్టిమేట్ 6,000 మీరు ఎన్టీపీసీ 2,500 ఖాళీ అంటే రిలయన్స్ తీసుకుంది ఎన్టీపీసీ నుంచి వాళ్ళు బ్యాక్ అయినారు. గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఈ పోర్ట్ బేస్ చేసుకుని ఇండస్ట్రీస్ రావాలి. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు మీకు 2009 అగ్రిమెంట్ 30 years నవీగా గవర్నమెంట్ ఇప్పుడు ఏపీ మ్యారిటైమ్ బోర్డ్ ఓనర్షిప్ 39కి 30 years అయిపోతుంది. ఎక్స్టెన్షన్ గవర్నమెంట్ ఇస్తే 10 years మరొక 10 years ఇస్తే 10 years 30 years ఓనర్షిప్ ఏపీ మ్యారిటైమ్ బోర్డ్ అంటే గవర్నమెంట్ ఏమంటారంటే గ్రామాలు ఖాళీ చేసి వేల ఎకరాలు తాతలకు ముత్తాతలు ఇప్పుడు సపోజ్ 7 lakhs per acre ఇచ్చాము 7.7 పంపించాము. ఇప్పుడు ఎంత ఎకరా మామూలు కామన్ ఫ్యాక్టరీస్ లేనివి కూడా ఎంత వాల్యూ ఇప్పుడు ఎంత ఉంది. మీరు సపోజ్ కంపెనీకి సబ్లీజ్ ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు ఇవన్నీ ఉన్నాయి. ఒక స్టేజ్లో నవీగా బై 2019 6 లక్షల కంటైనర్స్ తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం చూశారు. ఎంతసేపు బల్కార్కు 41 కోట్ల నుండి 50 కోట్ల నుంచి 70 కోట్లు అన్ని ఇచ్చేసి నేను చూశాను. అది బల్కార్కు రెవెన్యూ చూసినట్టుగా నాకు అనిపించింది. నేనేమంటానంటే కంటైనర్ కార్గోలో విశాఖపట్నంతో పోటీ పడి విశాఖపట్నం నాకు తెలిసిన చెన్నై బాంబే విశాఖపట్నం నేషనల్ లెవెల్లో టాప్ పొజిషన్లో ఉన్నాయి. దాంతో పోటీ పడి 6 lakhs కంటైనర్స్ పెట్టి అరౌండ్ 800,000 crores రెవెన్యూ ట్యాక్స్ రెవెన్యూ స్టేట్లో 10,000 మంది ఉద్యోగ ఉపాధి 2,000 మంది మీ దగ్గర ఉద్యోగస్తులు కంటైనర్ పోర్ట్కి. దానికి ఇండైరెక్ట్గా మీరు బయట పనిచేసేవాళ్ళు దాన్ని బేస్ చేసుకుని మాకు పరిశ్రమలు వస్తే ఎస్సీజెడ్లో దీన్ని బేస్ చేసుకుని ఎస్సీజెడ్ ఎంత నవీగా మనం సీలో తీసుకుంటే ఎకరా 1,00,000 గవర్నమెంట్ ప్రైవేట్ ఎవరైనా డీఫామ్ పట్టాలంటే 3 లక్షలు ఈరోజు 6,000 ఎకరాలు కాక ముద్దాదులు ఇచ్చిన గ్రామాలు భూములు ఇచ్చేసేసి ఖాళీ చేసి మీకు ఇస్తే ఈరోజు కంటైనర్ పోర్ట్ మీరు షిఫ్ట్ చేసేస్తే ఇప్పుడు మేమేమి ఊరికేదో రాజకీయం కోసమే రాదు. మీ దీని ద్వారా పొలిటికల్ బెనిఫిట్ మేము కోరుకోవడం ఒకటి ఇంత స్టేజ్ పోయిందా చరిత్ర ఈరోజు దీన్ని ఏం చేస్తున్నారు. ఓన్లీ బల్కార్లు తమిళనాడులో బల్కార్లు థర్మల్ పవర్ శ్రీకాకుళంలో నిర్వహిస్తే ఇక్కడికి వచ్చారు. ఈ టిఎస్ఆర్ సుబ్రహ్మరెడ్డి అక్కడ విశాఖపట్నంలో నిర్వహిస్తే ఇక్కడికి వచ్చారు. అప్పుడు రాజశేఖర్కి 32,000 మెగావాట్ ఇచ్చారు. మేము అగ్రిపక్షం అంతా పోరాడి ఫైనల్గా మేము అగ్రిమెంట్కి వచ్చాం. జెన్కో 2 సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ ఇండియాలో ఫస్ట్ 2,1600 ఓకే. ఇక్కడ ఎన్టీపీసీ 2,400 3,800 సూపర్ పవర్ ఫస్ట్ ఇండియాలో థర్మల్ పవర్ 1,600 ఆంధ్ర టీవీ 800 కర్ణాటక. అట్లీస్ట్ 1,600 ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పవర్ దాని వరకు కౌంట్ అవుతుంది. మరో ప్రైవేట్ ప్రాజెక్ట్ ఒప్పుకోండి. ఎన్టీపీసీ రిలయన్స్ తీసుకొని వెనక్కి వెళ్ళాడు. దాని గురించి సెన్కాప్ వచ్చింది. ఈరోజు 5,000-6,000 మెగావాట్కి ఆగిపోయింది. 32,000 మెగావాట్ల మీద పోరాటం చేసి అంటే ఏమైపోయిందంటే శ్రీకాకుళం వాళ్ళు పోరాడితే పరిగెత్తేస్తారు.
విశాఖపట్నంలో మేము ఒప్పుకోమంటే టీసీ బ్రాహ్మణరెడ్డికి తెచ్చి పెడతాడు. ఇప్పుడు చెన్నైలో బల్క్ కార్గో వాళ్ళు తిరుగుబాటు చేస్తే ఇక్కడ తెచ్చి పెట్టేస్తారు. ఇప్పుడు మమ్మల్ని ఒకటి ఉద్యోగాలు పొట్టగొట్టడం, 2 రాష్ట్రం ప్రెస్టీజియస్ ఒక పోర్టు కిల్ చేయటం, 3 10-12 వేల మంది నిరుద్యోగులు అయిపోవటం, 4 ఇక్కడ భూములు ఇచ్చేసేసి అన్నీ చేసి ఆఖరణ ఆరోగ్యాలు పోయి ఆ బూడిద మేమేసుకొని మాకు పక్షవాతాలు వచ్చి మా ప్రజలు సఫర్ అయ్యి అది కూడా మేమే భరించటం. ఇది మాకు అసలు అర్థం కావట్లేదు. నేనేమంటాను, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇంత ప్రతిష్టాత్మకమైన పోర్టు వచ్చినప్పుడు ఇక్కడ 2 రోజులు ఆర్తనాదాలు, లారీ ఓనర్స్ ఆర్తనాదాలు వినిపిస్తా మీకు. మాకు బీపీ, నాకు షుగరు, నాకు అన్నం లేదు, 2 రోజుల నుంచి ఆపేశారు, వస్తున్నారు పోలీస్ స్టేషన్ నుంచి జీపుల్లోకి వస్తున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారు. మేము ఆ మంత్రి దగ్గరికి పోయినాం, ఆ మంత్రి ఎమ్మెల్యే దగ్గరికి పోమన్నాడు, ఎమ్మెల్యే మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి దగ్గరికి పోమన్నాడు. మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఒకటే చెప్పాడు, మా యూనియన్ మేము ఫిక్స్ చేసిన రేట్లలో 5% ఇస్తారా, మీ టైర్లు పేల్చమంటారా, లారీ పేల్చమంటారా? ఇవన్నీ నేను మీకు వినిపిస్తా. టీవీ ఎలక్ట్రానిక్ మీడియాలో టెలికాస్ట్ అని వినిపిస్తా. నేనేదో చెప్పటం రా. మీ ప్రెడిసెసర్ మీ ముందున్న సీఈఓకి ఫోన్ చేశారు, ఏంటి ఇది మీరు అదానీ లాంటి ఒక టాప్ వరల్డ్లో టాప్ మోస్ట్ కంపెనీ ఇక్కడికి వచ్చిందని మేము సంతోషపడితే మీరు అక్కడ లారీలు ఆపేసేసి యూనియన్లు పెట్టి హెరాస్ చేస్తుంటే అని అంటే ఆయన ఒక మాట చెప్పాడు, సార్ ఇట్స్ అవుట్ ఆఫ్ మై ప్రిన్సెస్ సార్, వాట్ కెన్ ఐ డూ సార్, వీ కాంట్ డూ ఎనీథింగ్ సార్. ఏంటి నాకు అర్థం కావటం లేదు. అదొక కారణం అనేది మేము అనేది అనేది మీకు 3,000-4,000 ఒక కంటైనర్ని అన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తే హ్యాండ్లింగ్ ఛార్జెస్ మీకు 3,000-3,500 ఛార్జ్ చేస్తారు. మీకు 2,000 ఖర్చులు పోను, 1,000 రూపాయలు మిగులుతుంది. ఆయనకేముంది, ఒక టోలెట్ ఒక కంటైనర్ ఆడ పెట్టుకున్నాడు, దాంట్లో కూర్చున్నాడు, ఒక మనిషి, ఫ్యాను, లైటు, వాళ్ళు ఫిక్స్ చేయాలి రెంట్. ఒక లారీ 70,000, 50,000 అంటే కుదరదు, 70,000 5% కట్టు. బాంబే 1,50,000 కుదరదు సార్, మేము 1,25,000 అని అనవసరం, 1,00,000 మాడుకో, 1,50,000 మేము ఫిక్స్ చేసిన రెంట్. 5% ఎంత, 7,000. కంటైనర్కి ఎంత, 20 feet కంటైనర్కి ఎంత, 40 feet కంటైనర్కి ఎంత? మీరు సచ్ ఏ బిగ్ కంపెనీ లోకల్ ఒక ఎమ్మెల్యే, ఎంపీ మనుషులు, మినిస్టర్ మనుషులు ఒక మాఫియా లాగా తయారు చేసి ఏ ఖర్చు లేకుండా నెలకి ₹1,00,00,000. ఏంది ఇది? ఎందుకు చీఫ్ మినిస్టర్కి ఒక మాట ఎందుకు చెప్పరు? మైట్ బి అవుట్ ఆఫ్ యువర్ ప్రెమిసెస్, బట్ ఎక్కడికి వచ్చిన వెహికల్స్ ఎవరిని హరాస్ చేస్తున్నారు? కృష్ణపట్నం పోర్టుకు వచ్చిన వాళ్ళని. ఇవన్నీ మాకు రీజను. ఆయన కాక ఎంత అదాని ముందు ఆయన పెట్టేది ఏంది, మిమ్మల్ని జులుం చేసి వసూలు చేసేది ఏంది, వచ్చిన వాళ్ళని, మీ దగ్గరికి వచ్చిన వాళ్ళని, మీ బిజినెస్ కోసం, మీ ట్రాన్స్పోర్ట్ వెజల్స్లో కంటైనర్స్ బుక్ చేసి తీసుకుపోయే వాళ్ళని హరాస్ చేసేది ఏంది, ఇవన్నీ సరే. అల్టిమేట్గా ఏంటంటే ఇప్పుడు ఇంత రిచెస్ట్ మ్యాన్, ఇప్పుడు వరల్డ్ 12th రిచెస్ట్ మ్యాన్, ఆయన ముందు ఇది పెద్ద సమస్య. నవ్వుగా ఎంత, అదాని ముందు నవ్వుగా ఎంత, నథింగ్. ఇప్పుడు 16,500 ఎకరాలు, పోర్ట్ 6,000, SEZ 6,000, NTPC 2,500, కిసాన్ SEZ 2,000, ఇవన్నీ 6,45,000 కోట్ల నెట్వర్క్. మీరు అదే చెప్తున్నారు, ప్రశ్న మీరేం చెప్పారని చెప్తున్నారు. దాని మీద కూడా లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్. తర్వాత దళారీ వ్యవస్థ ఎట్లా చూసుకుంటున్నారో మీకు అర్థమవుతుంది, అందరు చెప్పారు. వాటి మీరు సీఈఓగా మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. కానీ పూర్తి స్థాయిలో వెళ్ళిపోతూ ఉంటే, కంపెనీలు వెళ్ళిపోతూ ఉంటే, పోర్టు ఖాళీ అయిపోతూ ఉంటే మేమైతే చూస్తూ ఊరుకోం. సర్వేపల్లి నియోజకవర్గంలో ఏదైతే ఆసియా ఖండంలో 2వ స్థాయిలో ఉన్నటువంటి కృష్ణపట్నంకి ఎంతో మంది త్యాగాలు చేసి, భూములు త్యాగాలు చేసి మా బిడ్డలకు జీవనాధారం మేము మా గ్రూప్ ఎక్కడే రాలేదు. వీఆర్ వెరీ క్లియర్ ఇన్ అవర్ అప్రోచ్. నా మీరు కంటైనర్ బిజినెస్ గురించి నేను మాట్లాడతాను ఇప్పుడు, ఎందుకంటే కంటైనర్ ఇస్ ది సబ్జెక్ట్. కంటైనర్ బిజినెస్లో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్
from this port is 5%. 5%. 7,000 of my employees lo only 300 people are in container terminal. 5%. Number one. And number two, indirect employment like the tea wala, pan dukan wala, or other trailer wala, another cleaner wala, those people may be number more. I do not know. I don't have that figure. అయినా సరే వాళ్ళు 5,50,000 వరకు వాళ్ళు వెళ్ళారు. 5,50,000 వరకు వాళ్ళు తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళ తాలూకా ఇన్కమ్ ఎక్స్పెండిచరు ఆ ఫిగర్స్ నేను షేర్ చేయడం నాకు ఇష్టం లేదు. బట్ స్లోగా ఏంటైంది అనుకోనంటే కొన్ని కంటైనర్స్ దే హ్యావ్ స్టార్టెడ్ షిఫ్టింగ్ టు అదర్ పోర్ట్స్. ఇది మా రిలేషన్ కాదు, అది లైనర్స్ రిలేషన్. ఎవడైనా లైనర్ ఇప్పుడు కార్గో ఆ సార్కి అంత ఫుల్గా తెలిసి ఉంటుంది, నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ లైనర్స్ రిలేషన్ అనమాట. మేమేంటంటున్నామంటే లైనర్స్ మేము డెఫినెట్గా కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తున్నాం. మాకు ఇక్కడ కంటైనర్ టెర్మినల్ ఉండాలి, కంటైనర్ టెర్మినల్ మాకు కంటైనర్స్ రావు. అది నా ఫార్మల్ డెసిషన్. నేను ఇక్కడ నుండి కంటైనర్ టెర్మినల్ క్లోజ్ చేసి వెళ్ళిపోవడానికి మాత్రం నేను రాను. కంటైనర్ ఇక్కడ ఉంటుంది, ఉండాలి, కార్గో ఇక్కడ రావాలి. పోతే గత నెలలోని కొన్ని చేంజెస్ అయ్యాయి. ఏంటయ్యాయి? డిపి వరల్డ్ ఒక టెర్మినల్ ఉన్నది చెన్నై పోర్టులో, అది మాది కాదు. ఇక్కడ ఒక లైన్ డిపి వరల్డ్ కొనేసుకున్నారు. సో వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ నుండి అంటే మనం ట్రాన్స్ఫర్ చేస్తాం, అందుకని వాళ్ళ ఓన్ టెర్మినల్ అది ట్రాన్సాక్షన్. దానివల్ల మాకు ఇమీడియట్గా ఎఫెక్ట్ వచ్చింది. అది ఒకటి. మూడవది ఏంటంటే మీ అందరికి నేను 2 చేతులు పెట్టి దండం పెట్టేది ఏంటంటే తల్లి అగైనెస్ట్గా బయట ఎక్కువ మనం మాట్లాడుతుంది. తల్లి అగైనెస్ట్గా మాట్లాడితే ఆ తల్లికి ఎవరు గౌరవం ఇస్తారు? యాక్చువల్గా సార్, ఐ జస్ట్ వాంట్ టు ప్రే యూ అండ్ bring it to your kind notice. In the first week, I was to get 3 vessels. All the 3 vessels have gone away to DP World, not to Kadani Port, DP World, because there has been a lot of opposition here for various things and the Roman. So my request is, give me around 15-20 days. I will try to bring back to the last year's level. Last year 95,000 TEUs చేసాం per annum. Per annum 95,000 TEUs. ఒక మాట, నేను ఎప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాను, ఇప్పటికీ మీ జీరోకి వచ్చేస్తుంటే కంటైనర్స్ మెయిల్ చూసిన తర్వాత నేను ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది 10 days బ్యాక్. దానికి ముందు ఎంత డిప్లీట్ అయిన నంబర్స్ చెప్పండి. అది కూడా మా మీద మీరు బ్లేమ్ చేసడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఏదో అపోజిషన్ అని. నేనేమంటాను, ఏదో చూపించండి. వచ్చి బుక్ అయినవి మా స్టేట్మెంట్ కి తర్వాత డైవర్ట్ అని చెప్పారు. ఒక్క మాట మాట్లాడండి. నీకు దండం పెడతాను, తల్లికి అన్యాయం చేయకండి, వేరే వచ్చే వెజల్స్ కూడా డైవర్ట్ అయిపోయినాయని మీరు చెప్పిన మాట. మేము జనం కోసం బతికేవాళ్ళం, జనం కోసం, ఓట్ల కోసం, డబ్బుల కోసం బతికేవాళ్ళం కాదు. మేము పొరపాటు పడుతుంది. ఇది మేమిచ్చామా? ఈ మైల్ మేమిచ్చామా? ఎన్నో తేదీ వైండింగ్ అప్ కంటైనర్ టెర్మినల్ ఆపరేషన్స్ కృష్ణ Vijay Koneri Tiasa, greetings. Reference subject would like to surprise your good selves that Adani is winding up their container operations from KRI effect Krishnapatnam effective 31st January 24. Therefore, to continue serving your good business requirement, we shall file rates. Ennur, please. Sir, that mail is not from us, sir. మేము ఇవ్వలేదు సార్. ఇక్కడ కంటైనర్స్ ఇక్కడ ఎవరు రామకృష్ణ, మీతో కంటైనర్స్ బిజినెస్ చేసే కంపెనీ ఆ కంపెనీ ఆర్డర్స్ వస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ కృష్ణపట్నం మోసేసారు January 31st నుంచి, ఎందుకు కావాలంటే మేము రేట్ ఇస్తామని చెప్పి ఇచ్చినారు. సార్ ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంది, మనుషులు ఇక్కడ ఉన్నారు, ఆపరేటర్స్ ఇక్కడ ఉన్నారు, మేము క్లోజ్ చేస్తాం. మేమేంది సార్ ఎవరు ఏ కంపెనీ ఏ మెసేజ్ ఎవరికి ఇస్తున్నారు ఇవన్నీ వద్దు. నేను
మీకోసం మీ పోర్ట్ ఇక్కడ పెడితే ఇక్కడ ఒక మాఫియా గ్యాంగ్ తయారైతే మీకు అంత మాత్రం చేయలేదా? డీజీపీతో మాట్లాడుకోలేదా? కంట్రోల్ చేయలేదా? ఎంత ఘోరాలు నేరాలు జరుగుతుంటే అది కూడా ఒక తప్పే. ఇప్పుడు మా మీద బ్లేమ్ చేయబడింది. మేము మాట్లాడింది ఎన్ని రోజులైంది? ఫస్ట్ ఒక ఇంగ్లీష్ మీడియా, ఒక ప్రింట్ మీడియా, ఒక ఎలక్ట్రానిక్ మీడియా, ఒక రాజకీయ పార్టీ, ఒక కార్మిక సంఘాలు ఎవరు ఓపెన్గా మాట్లాడలే. ఎక్కడో మధ్యలో మనవాళ్ళు ఎవరు ఇచ్చినారు. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది అబౌట్ 10 days బ్యాక్. తర్వాత మీతో ఫోన్లో మాట్లాడాను. ఇప్పుడు అందరితో మాట్లాడాం. నిన్న మళ్ళీ కూర్చున్నాం. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాం. ఏదో చెప్పిన సామెత ఉంది. ఇది మీరు షిఫ్ట్ చేసేసి మీ నంబరు నేను అసలు నవ్వుగా ఏంటండి మీ ముందు నవ్వుగా అంత నవ్వుగా 6 లక్షల కంటైనర్లు పోతే మీరు 12 లక్షల కంటైనర్లు తీసుకోవాల్సిన కెపాసిటీ మీకు ఉందండి. మీకు బర్త్స్ అక్కడ ఉన్నాయి. అటువంటిది మీరు మూసేసి మా మీద చెప్తే Schedule of the containers will be given by lines, not by the ports. ఇప్పుడు so lines కాదండి. కృష్ణపట్నం కాకినాడది విశాఖ తీయమంటారు. వాళ్ళు పోర్ట్ ఇచ్చి ఉంటారు. మీకు ఎవరు లైన్స్ ఇచ్చి ఉంటారు. అది ఇవ్వండి మీరు. నా దగ్గర లేదు. అదే నేను అంటున్నాను. నా దగ్గర లేదు. విజయరావు గారు ఐఎమ్ వెరీ సారీ. ఎట్టుందంటే మీరేదో ఒక చిన్న అసిస్టెంట్ చెప్పినట్టు మా దగ్గర లేదు, మాకు సంబంధం లేదు, మాకు తెలియదు, మీకు షేర్ ఎంత ఉందంటే నేను కనుక్కొని చెప్పాలా, అంతవరకు సమాచారం నా దగ్గర లేదు. ఐఎమ్ వెరీ సారీ విజయరావు. అది కాదు అసలు మనం పోర్చుకోవడం రాజమండ్రికి వెళ్ళిపోతున్నారు. ఎక్స్పోర్టర్స్ మనకి ఎందుకు ఇవ్వడం లేదు, అసలు ఎందుకు రావడం లేదు, వెళ్ళిపోతున్నారు. ఎందుకు రావడం ఎందుకు రావడం లేదు రిజల్ట్స్ మనకి మన పోర్టుకి ఎందుకు రావడం లేదు, దేని కారణం వల్ల రావడం. అదే అంటే మనం రేట్ ఎక్కువ రేట్లు అసలు రేట్స్ లేవండి. ఫెసిలిటీస్ ఉన్నాయి. రేట్లు మేము చాలా తక్కువ అండి. ఎక్కడో 2,900 రూపీస్ మీరు ప్రచారం వల్ల వెనక్కి వెళ్ళిపోయిందని అన్నారు. అన్న మాట్లాడిందని ఎవరు మాట్లాడినా కూడా ఒక 5 రోజులు 10 రోజులు లేకపోతే ఒక నెల ముందు మాట్లాడారు. దానికి ముందు నవంబర్లో ఏం జరిగింది, అక్టోబర్లో ఏం జరిగింది, దీని విషయంలో నవంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. నేను యాక్చువల్లీ బాగుంటుంది ఈ కంటైనర్ పోర్ట్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తే 16,500 ఎకరాలు ఈ పోర్ట్ వేస్ట్, పక్కన ఎస్సీజెడ్ వేస్ట్, ఎన్టీపీసీ వేస్ట్, కిసాన్ ఎస్సీజెడ్ వేస్ట్. కొన్ని వాళ్ళ 16,500 ఎకరాలండి, వేల కుటుంబాలండి, వేల కుటుంబాల ఉద్యోగాలండి. అందుకని వాళ్ళని బదిలీ ఇవ్వాలంటే అని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. అదానీ గారి చెప్పండి. మై హంబుల్ రిక్వెస్ట్. సార్ అది కొద్దిగా వెనకరండి రాయషన్ అంతే. ఓకేనా? ఓకే సార్, చూడండి ఎన్ని రెక్టిఫై చేసి కరెక్ట్గా ఇవ్వండి. ఒకటి ఇస్తే మాకు క్లారిటీ ఉంటుంది, పబ్లిక్ ఎవరో ఆయన నీళ్లు నవ్వలేడు. వాళ్ళు ఇక్కడి నుంచి ఇది ఫైనల్గా ఏపీ మారిటైమ్ బోర్డు స్టేట్ గవర్నమెంట్ ఇది 2009 అగ్రిమెంట్ అయింది. 39 ఖాళీ చేయాలా, లేదంటే 10 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేయాలా. అక్కడ ఇక్కడున్న కాకాని మా
విజిల్ కొట్టద్దని చెప్పండి. నువ్వు మధ్యలో పెట్టి సార్ కండి సార్ ఓకే సార్ మళ్ళీ మొదలు పెట్టిందా? ఇది ఫైనల్లీ గవర్నమెంట్తో అగ్రిమెంట్ చేసుకున్నది. ఏపీ మారిటైమ్ బోర్డ్ ఓనర్షిప్ 2009 అగ్రిమెంటు 39కి ఇవాళ ఎక్స్టెన్షన్ గవర్నమెంట్ ఇస్తే 10 సంవత్సరాలు. ఇప్పుడు వీళ్ళకేంది కాటుపల్లి పోర్ట్ సొంతం అదాని. ఇక్కడ ఒక ఆకురవుడి లోకల్ ఎమ్మెల్యే లోకల్ మంత్రి టోల్ గేట్ పెట్టి బండికి రెంట్ వాళ్ళే 5% కలెక్షను ప్లస్ ఒక కంటైనర్ కింద 20 అడుగుల కంటైనరు 40 అడుగులు ఆ సాకు పెట్టి ఇక్కడ మాఫియా వల్ల మేము వెళ్ళిపోతున్నాము, ఈ దుర్మార్గాలు మేము సహించమని చెప్పేసి అదొక సాకు చెప్తున్నారు. రెండోది ఈరోజు ఆయన అడిగితే నీళ్లు నవ్వుతున్నాడు, మేము మూసీలేదంటే నువ్వు ఫిబ్రవరి షెడ్యూల్ ఇవ్వమని చెప్పి అడిగా, సమాధానం చెప్పలేని పరిస్థితి. సార్ నా దగ్గర లేదు లైనర్స్ అన్నాడు. సరే అట్లా అనుకున్నప్పుడు నేను కాకినాడ పోర్టు విశాఖపట్నం పోర్టు ఫిబ్రవరి ఏ విజల్స్ వస్తాయి ఏ డేట్లో వస్తాయి నేను ఇస్తాను, నువ్వు వీలేవా అని చెప్పా. నీళ్లు నవ్వలే పరిస్థితి. చాలా ఘోరం. ఇది టోటల్గా షిఫ్ట్ చేసేసినారు. ఇక్కడ ఒక మంత్రి సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో 2500 ఎకరాలు ఆ రోజు మేము ఇచ్చాం. 3 లక్షలు అంటే 6 లక్షలు 7 లక్షలు చేయించేసేసి రైతులు భూములు ఇప్పించాము. మళ్ళీ ఒక 3000 ఎకరాలు నవీగా సివిరావు గారు కొన్నారు. 6000 ఎకరాలు ఈరోజు అక్కడ ఉంది. దాన్ని బేస్ చేసుకొని కృష్ణపట్నం ఎస్సీజెడ్ 6000 ఎకరాలు, ఎన్టీపీసీ 2500 ఎకరాలు ప్లస్ కిసాన్ ఎస్సీజెడ్ 2000 ఎకరాలు, 16500 ఎకరాలు ఈ కృష్ణపట్నం పోర్టు కోసం సేకరించింది. నేను థర్మల్ స్టేషన్స్ కాకుండా వాటన్నిటినీ మూల కూర్చోబెట్టి వాళ్ళ తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు మీకు త్యాగం చేసేస్తే వాళ్ళని ఈరోజు బల్క్ కార్గోలో దుమ్ములో ధూళిలో ముంచేసి పొల్యూషన్లో ముంచేసి ఆరోగ్యాలు దెబ్బతినిపోయి మనుషులు సచ్చే పరిస్థితి వచ్చి 10,000 మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు బాగుంటుకుంటే ఆయన చెప్పే మాటలు కానీ వింటే జీజేరావు గారి మాటలు ఆయన ఏదో సూక్తులు చెప్తున్నాడు. మేము చెప్పాం అయ్యా మేము నీ పోర్టుకి 2014 నుంచి 19 అధికారంలో ఉంటే పోర్టులోకి అడుగుపెట్టలే, ఇప్పుడు అపోజిషన్లో ఉంటే నీ పోర్టులోకి అడుగుపెట్టలే, నీ మాఫియా ఎంత ఆకురవుడి, అదాని అనుకుంటే ఎంత. ఈరోజు అదాని ప్రపంచంలో రిచెస్ట్ మ్యాన్, 8th రిచెస్ట్ మ్యాన్, 12th రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఇండియాలో కాదు, 6,40,000 కోట్లు నెట్వర్త్ ఉండే అదాని ఇటువంటి బచ్చాలను చూసి నువ్వు సొంత పోర్ట్ అని చెప్పేసి మార్చుకుంటే మేము చూడాలనా? మా ఉద్యోగాలు పోతాయి. ఆఖరాన డర్టీ పోర్ట్ తమిళనాడులో చెన్నైలో మీకు ఆ డర్టీ కార్గో బల్క్ కార్గోకి జనం తిరగబడితే తెచ్చి మా దగ్గర పెడతావా? ఈరోజు కంటైనర్ యార్డ్ మొత్తం ఐరన్ ఓర్ డంప్ చేసేస్తావా? ఇది స్పేర్ చేసే ప్రసక్తి లేదని చెప్పాం మా జనం కోసం. ఇది రాష్ట్రానికి ఒక ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్లో కృష్ణపట్నం పోర్ట్ అనేది ఎప్పుడో విజయనగరం రాజుల టైంలో ఆ పోర్టు మొదలైంది. దానికి ఒక చరిత్ర ఉంది. ఈరోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేసి రాజశేఖర రెడ్డి డెవలప్ చేసి రాజశేఖర రెడ్డి కొడుకు ఆ 25% కూడా అదానికి ఇచ్చేసి వాళ్ళు షిఫ్ట్ చేస్తుంటే నీ మంత్రి ఆగడాల వల్ల వాళ్ళు షిఫ్ట్ చేస్తున్నామనే షాక్ పెట్టి చెప్తుంటే ఆపే పరిస్థితి లేదు. ఈ ముఖ్యమంత్రికి ఆ దమ్ము లేదు. అమర్ రాజా వెళ్ళిపోవాలా, కియా వెళ్ళిపోవాలా, కృష్ణపట్నం పోర్ట్ వెళ్ళిపోవాలా, నువ్వు మాత్రం హ్యాపీగా ఉండాలా ముఖ్యమంత్రి, నీ మంత్రి దోచుకుంటా మీరు కూర్చోవాలా. దీంట్లో మేము రాజీ పడం. ఒక అదృష్టం ఏంటంటే ఈరోజు 6 పార్టీలు తెలుగుదేశం, బీజేపీ, సిపిఎం, సిపిఐ, జనసేన, కాంగ్రెస్, అన్ని పార్టీలు 6 పార్టీలు కలిసి ఈరోజు రిప్రజెంట్ చేసాం. మా స్వార్థం కోసం కాదు, మా కోసం కాదు. ఈడ మాదిరిగా ప్రతి విషయంలో లోకల్ మంత్రి మాఫియాలు దోచుకుంటున్నారు. మేము ఎప్పుడూ అటువంటి పరిస్థితికి చేయలే. మేము ఒకటే మాట చెప్తున్నాం, 10 రోజుల లోపల చెప్పాము ఆయనకి, జీజేరావుకి, మీ అదానీ గారికి చెప్పండి, రిక్వెస్ట్ చేయండి. ఆయన అటువంటి ప్రపంచంలో ఉండే అత్యంత ధనికుల స్థాయిలో ఉండే ఆయన మా ప్రజల్ని, మా రైతుల్ని, మా బిడ్డల్ని ఇక్కడ నుంచి అక్కడ గుంటూరు నుంచి, ప్రకాశం నుంచి, రాయలసీమ నుంచి ఒక పత్తి, ఒక పొగాకు, ఒక మిర్చి, ఒక రైస్, బియ్యం, ఒక రొయ్యలు, ఒక చేపలు, ఎన్ని ఎక్స్పోర్ట్ ఏమైపోవాలా? మా రైతులు పండించిన పంటలు ఎక్స్పోర్ట్ చేసేదానికి అని చెప్పేసి అడుగుతుండ. దీన్ని బేస్ చేసుకొని రావాల్సిన పరిశ్రమలు పోతే దాని మీద ఎంతమంది ఆశలు పెట్టుకున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉండ.
దీంట్లో మేము రాజీ పడం, నిస్వార్థంగా కలిసి పోరాడేదానికి. ఇక్కడ చూడండి, సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్, ఇన్ని పార్టీలు రాజకీయ వైరుధ్యాలున్నా ఈ ఒక్కటే ఒక మాకు టార్గెట్, ఈ పోర్టుని ఇక్కడ ఆపుకోవాలా, కంటైనర్ పోర్టు ఉండాలా, బల్క్ కార్గో తగ్గాలా, ప్రజలకు ఉద్యోగం రావాలా, ఆరోగ్యాలను కాపాడాలనేది మా టార్గెట్. ఈరోజు కృష్ణాపట్నం పోర్టుకి ఒక చరిత్ర ఉంది. కృష్ణాపట్నం పోర్టుకి ఒక చరిత్ర ఉంది. ఈ పోర్టు కోసం ఎంతోమంది మొట్టమొదట తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నెట్కో చంద్రబాబు నాయుడు గారు, అప్పటి చంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళు దానికి శ్రీకారం చుట్టిన అది నత్తనడక నడుస్తున్న కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా, సోనియా గాంధీ ఒక ఆశీస్సులతో ఈ కృష్ణాపట్నం పోర్టు నెల్లూరు జిల్లాకు ఒక వరం అవుతుంది, నిరుద్యోగ సమస్య తీరుతుంది. స్థానికంగా భూములు ఇచ్చి వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసినటువంటి ఈ పోర్టు కోసం చేసినటువంటి రైతాంగాన్ని ఈరోజు నిర్వీర్యం చేయడం దుర్మార్గమైన చర్య. దీంట్లో సోనియా గాంధీ కూడా ఈ ప్రాంతానికి వచ్చింది, మీ అందరూ కూడా తెలుసు. సోనియా గాంధీ, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఎన్ని లక్షల టన్నులు, మెట్రిక్ టన్నులు ఇక్కడి నుంచి పోతున్న సందర్భాన్ని మనందరం గుర్తు చేసుకోవాలి. అటువంటి పోర్టుని నిర్వీర్యం చేసే దశకి ఈరోజు తెచ్చారు. బలవంతంగా ఆదానికి ఒప్పజెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఎందువల్లంటే ఆదాని దేశంలో ఉండేది కాకుండా ప్రపంచంలో ఉండే పోర్టులు కానీ విమానాశ్రయాలు కానీ ఏ విధంగా వాళ్ళ ఒక శక్తి యుక్తులతో తీసుకున్నా కృష్ణాపట్నం పోర్టు కూడా నవయుగా వాళ్ళు కష్టపడి దీన్ని ఒక షేపుకి తెచ్చి లాభాల బాటలను నడిపి ఇక్కడికి లోకల్గా ఎంప్లాయీస్ని కానీ నిరుద్యోగ సమస్యను తీర్చి ఎంతోమందికి సహాయం చేసింది. వీళ్ళు రాగానే ఇక్కడ అనేక మందిని చంద్రమోహన్ రెడ్డి గారు లాంటి ఆయన అయితేనేమి, నేనైతే మేమందరం కూడా చాలామంది ఇక్కడ స్థానికులకి ఉద్యోగాలు ఇప్పించిన సందర్భంలో ఇప్పుడు వీళ్ళందరినీ గుజరాత్కి పంపించారు. ఫస్ట్లో రాగానే 2-3 నెలల్లోనే గుజరాత్కి పంపించి చాలామంది ఆ జీతాలు సాలక ఇక్కడ నిలబడిపోయినటువంటి నిరుద్యోగులు అనేక మంది ఉన్నారు. వీటినన్నింటినీ నేను ఎందుకు చెప్తున్నానంటే మెయిన్గా కంటెంట్ ఈరోజు మరీ ఏంటంటే గడ్డి కార్గోనంతా తీసుకొచ్చి మన మొహాన్ని కొట్టి చెన్నై వాళ్ళు అలో చేయలేదని ఈ విధమైన డ్రామాలు ఆడుతూ సక్రమైనటువంటి సమాధానాలు చెప్పలేక సీఈఓ గారు మాటలు దాటివేస్తున్నారు. ఇది వెరీ డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నాడు. చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్న బాధలు సాధకులు ఇక్కడ పడేటటువంటి ఆయన వివరిస్తుంటే ఒక సీనియర్ మ్యాన్గా వినాలా? ఇది మా అందరికి వాట్సాప్ చేయమన్నాం, అన్ని పార్టీలకు చేయకపోతే అందరూ స్పందిస్తాం. దీని మీద ఇక్కడ ఉండేటటువంటి రోడ్డు పాలైనటువంటి దీని మీద ఆధారపడి బతికేటటువంటి ప్రతి ఒక్కరికి చేయూతగా ఉండాల్సినటువంటి పోర్టు ఈ ఆదాని సంస్థ వ్యాపార రంగంలో ముందుకు పోవచ్చామని కానీ ప్రజల హృదయాల్ని ఈ ప్రాంతంలో వాళ్ళని పొల్యూషన్ చేసి అనారోగ్య పాలు చేస్తున్నటువంటి ఇటువంటి సంస్థలకి తగిన గుణపాఠం చెప్పాలి. ఈ గుణపాఠం మార్గంలో చేయి అందరం కలుపుతాం. రాజకీయంగా విరోధులమైన ఈ ప్రాంతం యొక్క శ్రేయస్సు కోసం ఎన్నో మండలాలు, ఈ ఒక్క ముత్తుకూరు మండలమే కాదు, దీనికి చిలకూరు చుట్టుపక్కల అనేక మండలాలు ఉన్నాయి. తోటపల్లి, గూడూరు, ముత్తుకూరు మండలం, వెంకటాచలం మండలం, ఇదంతా ఈ పొల్యూట్ అయ్యి ఈ డర్టీ ఇదంతా కూడా అసలు కార్గోల్ని ఆపేసి ఎన్ని లక్షల టన్నులు పోతున్నటువంటి దీనిని నిర్వీర్యం చేసి పోర్టుని ఈ విధంగా నీరుగార్చడం చాలా తప్పు. దీంట్లో మేమందరం కూడా దీన్ని బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈ జిల్లా అధ్యక్షుడికి కూడా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మొన్న పార్టీలు వీళ్ళందరూ కూడా ఒక్కరు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మాకు. దానివల్ల మేమందరం కూడా ఇక్కడికి వచ్చాం. దీంట్లో పార్టీలకు అతీతంగా పోరాడతాం. దీంట్లో జరిగేటటువంటి అవకతవకలు దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినా రాష్ట్ర ప్రభుత్వం మంత్రి ఇన్వాల్వ్ అయినా దీన్ని సరి చేసుకోవాలని చెప్పి మేమందరం వాళ్ళకి అల్టిమేట్గా చెప్తున్నాం. ఓకే. కృష్ణపట్నం సిఇఓ గారి జీజేరావు గారి మాటలు చాలా అనుమానాలు మరింత పెంచాయి. కృష్ణపట్నం సిఇఓ జీజే రావు గారి మాటలు విన్న తర్వాత అన్ని పార్టీలు మరింత అనుమానాలకి తావిచ్చాయి. నెల్లూరు జిల్లా ప్రజల చిరకాల వాంఛ కృష్ణపట్నం పోర్టు ఈరోజు డర్టీ హబ్గా మారడం రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఏకమై మళ్ళా ఈ యొక్క టెర్మినల్ని సాధించుకునేంత వరకు కూడా పోరాడతారని చెప్పి సిపిఎం పార్టీగా మేమందరం కూడా కలిసి వాళ్ళతో ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం.
ఈరోజు కంటైనర్ బెల్ట్లు వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఈ కృష్ణపట్నాన్ని నమ్ముకునేటటువంటి మన స్థానిక ఉద్యోగులకందరికీ కూడా ఉపాధి పోయింది. ఈరోజు పైప్ లైన్ ద్వారా ఆయిల్ పంపిస్తున్నారు, కంటైనర్ ద్వారా బొగ్గు ఇతరత్ర అన్నీ కూడా పంపిస్తున్నారు. మనకు మిగిలినటువంటి ఈ కార్గో మాత్రమే మిగిలింది. దీన్ని కూడా ఈరోజు చెన్నైకి పంపించడం అనేది చాలా దుర్మార్గంగా మేము సిపిఎం పార్టీగా ఫీల్ అవుతున్నాం. మేము అందరం కూడా కూర్చొని మాట్లాడుకొని భవిష్యత్తు పోరాటాన్ని మేము కొనసాగించేదానికి సిద్ధపడతాం. కూడా నమస్కారం. ఈరోజు విజయరావు గారితో లోపల పోర్టు యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అన్ని విషయాలు కూడా మన నాయకులు చంద్రమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా దేవకుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మన అబ్దుల్ అజీజ్ గారు, అదే సిఐటి నాయకులు, సిపిఎం నాయకులు అందరూ కూడా పూర్తిగా వివరించడం జరిగింది. మేము గతంలోనే దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి మంత్రి ఏదైతే ఎక్స్పోర్ట్ మంత్రి ఉన్నారో వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద కూడా మేమందరం కూడా వచ్చి మా పార్టీ తరఫున కూడా దీన్ని మళ్ళీ పరిశీలిస్తాం. ఈరోజు ఏదైతే జయజీరావు గారు చెప్పినటువంటి విషయాల్లో ఆయన చాలా దాటవేసే విధంగా మాట్లాడడం జరిగింది. మాకు ఎటువంటిది తెలియదు, ఇక్కడికి రావడమే ఆగిపోతున్నాయి, మాకు వాళ్ళు పంపించడం లేదు, మాదేం తప్పు లేదు, మేమంతా కూడా అభివృద్ధి చేసేదానికే చూస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అవన్నీ కూడా కరెక్ట్ కాదని చెప్పి మేమందరం కూడా భావించడం జరిగింది. ఆయనకు ఒక డెడ్ లైన్ ఇచ్చి మీరు ఒక 15 రోజుల లోపల, 10 రోజుల నుంచి 15 రోజుల లోపల మీరు మళ్ళీ తిరిగి ఏదైతే అంత ముందు జరుగుతున్న విధంగా అన్ని వెజల్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అది చేయని పక్షంలో అన్ని పార్టీలు అందరం కూడా కలిసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుని పోయేదానికి మేమందరం కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ. నా పేరు శంకర్ కిషోర్, సిపిఐ జిల్లా నాయకులు, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి. ఈ రోజున అందరు పార్టీలకు అతీతంగా ప్రజా శ్రేయస్సు కోసం ఈ రోజున అందరం కలిసి ఈ రోజున సిఇఓ గారిని, జీజే రావు గారిని కలవడం జరిగింది. ఆయన ఎంతో డిప్లొమాటిక్గా మన తెలుగువాడు అయినప్పటికీ కూడా సిఇఓగా అయినందుకు గర్వపడాలి. కానీ ఆయన సిగ్గుపడే విధంగా కూడా ఎంతో డిప్లొమాటిక్గా సమాధానం చెప్తూ మేము 15 రోజుల్లో మీకు లిఖితపూర్వకంగా ఇస్తామని చెప్పారు. కానీ ఆయన చెప్పిన మాటలు చూస్తే మాకు నమ్మశక్యంగా లేదు. ఇటువంటి డస్ట్ పార్టికల్స్, ఓన్లీ దుమ్ము ధూళిని మాత్రమే మనకు వదిలేసి ఒక సీల్డ్ కంటైనర్స్ని చెన్నైకి పంపించడం కూడా చాలా దుర్మార్గం. దీనివల్ల రవాణా ఛార్జీ పెరిగి మళ్ళీ తిరిగి ప్రజల మీదే భారం పడుతుంది, ఆ ఖర్చు కూడా, ఆ ట్యాక్సెస్ కూడా. ఇది చాలా దుర్మార్గం. దీనికి మా పార్టీ తరఫున కూడా పూర్తిగా మేము మా యూనియన్ తరఫున, మా ఏఐటీసీ తరఫున, సిపిఐ తరఫున కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ ఉద్యమంలో పాల్గొంటూ ఈ చుట్టుపక్కల గ్రామాలకి, ప్రజలకి అందరికీ న్యాయం చేయాలని కూడా ఉద్యమిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఓకే సార్, కంటిన్యూ. ఓకే సార్, అందరికి నమస్కారం. ఈరోజు అఖిలపక్షంగా అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఐ, సిపిఎం, జనసేన, మేమందరం కలిసి ఇక్కడ ఉండే ఈ పోర్ట్లో ఉండే సమస్య ఏంటంటే కృష్ణాపట్నం పోర్టులో బల్క్ కార్గో అలాగనే కంటైనర్ టెర్మినల్, ఈ రెండింటికి కానీ అద్భుతంగా డిజైన్ చేయబడిన పోర్ట్ ఇది. ఏషియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ పోర్ట్. దీనికి ప్రపంచం మొత్తంలో ఒక మంచి ప్రఖ్యాతగానే వచ్చింది. ఇప్పుడు అదానీ గారు తీసుకున్న తర్వాత ఇక్కడ సంవత్సరానికి ఒక 6 లక్షల కంటైనర్లు ఈ ఆంధ్రప్రదేశ్, అలాగనే మన ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, కొంతవరకు కర్ణాటక నుంచి కానీ మనకు నెల్లూరుకి కృష్ణాపట్నం పోర్ట్లో కంటైనర్స్ వచ్చాయి. ఇప్పుడు అదానీ వారు ఈ పోర్ట్లు ఒక 9 పోర్ట్లు ఆయన సొంతవి ఉన్నాయి. ముంద్రా పోర్టు, అటువంటి గుజరాత్లో ముంద్రా పోర్టు, అలాగనే ఇక్కడ కాటుపల్లి పోర్టు తమిళనాడులో. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ కృష్ణాపట్నం పోర్టు అదానీ సొంత పోర్ట్ కాదు ఇది. దిస్ ఈజ్ నాట్ ఎ ప్రైవేట్ పోర్ట్, ఇది గవర్నమెంట్ పోర్టు. 30 సంవత్సరాలు లీజ్కి ఇచ్చారు. దాని తర్వాత ఇంకో 10 సంవత్సరాలు అవసరమైతే ఎక్స్టెన్షన్ చేసే రకం అన్నమాట. ఈ యొక్క పోర్టు ఇక్కడి నుంచి తీసుకెళ్లి కంటైనర్స్ అన్ని కానీ అదానీ సొంత ప్రైవేట్ పోర్ట్కి మార్చేసుకున్నారు. ఇది దారుణం. ఇది
దీనివల్ల మనకుండే SEZs ఏమైతే ఉన్నాయో దాంట్లో కొత్త ఫ్యాక్టరీస్ రావు. దీనివల్ల ఈరోజు జరిగే నష్టమే కాకుండా రాబోయే రోజుల్లో కానీ మన బిడ్డలకి ఎంప్లాయ్మెంట్ ఇక్కడ దొరకదు. ఇది ఒక దారుణమైన తప్పు. దీన్ని అందుకోసమే అందరము ఖండిస్తున్నాము. ఆ CEO గారు కానీ నామమాత్రానికైతే చెప్పారు మేము మార్చమని, కానీ అన్ని ప్రయత్నాలన్నీ చేసేసారు. పబ్లిక్గా కానీ బిజినెస్లో అందరికీ చెప్పేశారు వాళ్ళు ఫిబ్రవరి నుంచి ఇక్కడ కంటైనర్ టెర్మినల్ ఉండదని. కానీ మాకైతే మేము అట్లా మార్చట్లేదండి, షిప్పింగ్ లైన్స్ ఇక్కడికి రావట్లేదు అని చెప్పారు. ఇది కరెక్ట్ కాదు. ఇది వీళ్ళేదో కొత్తగా స్టార్ట్ చేసిన పోర్ట్ కాదు. ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉన్నింది, ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నింది. కాబట్టి మేమందరం అన్ని పార్టీలు కోరేది ఏంటంటే ఈ టెర్మినల్ అదాని సొంత పోర్టుకి తీసుకెళ్తున్నారు. దీన్ని ఆపేసి కృష్ణాపట్నం పోర్ట్లో అన్ని విధాలుగా ఇది అనుకూలమైన పోర్ట్ని నిర్వీర్యం చేయడానికి ఒక ప్రయత్నంగా మేము భావిస్తూ ఇమ్మీడియట్గా ఇక్కడ కంటైనర్ టెర్మినల్ని రీస్టార్ట్ చేయాలని కానీ మేము ఆయన కోరడం జరిగింది. 15 రోజుల్లో మేము టైం తీసుకొని దీన్ని చేస్తామండి అని చెప్పారు. మరి దాన్ని చేయకపోతే అందరం కలిసి మళ్ళా పోరాడతామని కానీ తెలియజేస్తున్నాం. నేను అప్పుడే చెప్పాల్సింది నేను అప్పుడే చెప్పాను. అప్పుడు వాళ్ళు చెప్పాల్సింది మనం చెప్పాలి. కావాలంటే మరొకసారి నేను చెప్తాను. ఓకే సార్, ఒక్క నిమిషం. ఒక 10 రోజుల క్రితం ఒక 10 రోజుల క్రితము నేను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాను. మరొకసారి మళ్ళీ మీకు రీకన్ఫర్మ్ చేస్తున్నాను. కంటైనర్ టెర్మినల్ ఇక్కడ నుండి వెళ్ళే ప్రసక్తి లేదు. మేము ఏమి కార్గో తక్కువ అయితే ఏదో ఒక ఎక్విప్మెంట్ ఇటు షిఫ్ట్ చేస్తాం, కానీ ఇక్కడ మళ్ళీ మేము ఇంక్రీజ్ చేయాలనే మా రెస్పాన్సిబిలిటీ. మేము అలాగే తీసుకుంటాం కూడా. కంటైనర్ టెర్మినల్ క్లోజ్ చేసే పరిస్థితి ఇక్కడ నుండి లేదు. పాత రోజులు వచ్చే అవకాశం 100% ఉందని నేను నమ్ముతున్నాను. మేమేమీ పెంచలేదు, ఇంకా తగ్గించాం. ఇక్కడ మా కార్గో కావాలని ఇంకెవరైనా తగ్గించమని అంటే మళ్ళీ నా దగ్గరికి వస్తే మళ్ళీ నేను తగ్గిస్తాను. బల్క్ పొల్యూషన్ అనుకోనంటే ఇట్ ఈస్ ఆల్ బేస్డ్ ఆన్ ది నేనేం చెప్పాను, పోర్ట్ డైనమిక్ బిజినెస్. ఏ కార్గో వస్తే ఆ కార్గో హ్యాండిల్ చేయాలి. సో మేము అన్ని ప్రికాషన్స్ తీసుకొని మేము ఏ కార్గో అయినా హ్యాండిల్ చేస్తాం. నమస్కారం. మీరు ఉంది కదా, విన్నారు. వాళ్ళు ఏం మాట్లాడారో విన్నారు. నేనేం చెప్పాల్సింది నేను మీకు చెప్పాను. థ్యాంక్ యూ. మీరు షేర్ చేసుకోండి సార్. ఇద్దరిని పెట్టండి సార్. ఇద్దరు వీడియో ఒకటి కాపీ అవుతుంది సార్, ఒకటి కాపీ కాదు సార్. మహేష్ సార్ మేము వస్తాం సార్. కెమెరా మేము కూడా అట్లా మేము ఇస్తాం సార్ స్పీడ్ వాళ్ళకి. అందరికి ఇస్తాం. విత్ సెకండ్స్ షేర్ చేయాలి. నేను మలాద్రి